మీకు చెప్పుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామండి. మరి ఈ సమయంలో మరి దేవుని గురించి మీకు తెలియచెప్పాలని ఆశతో మేము వచ్చి ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. అందులో ఏమనుందంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. ఒక భక్తుడు ఈ మాటను ఈ విధంగా చెప్పున్నాడండి. కాలము సంపూర్ణమై ఉన్నది. మరి ఈ సమయంలో మరి అనాథ కాలం నుంచి కూడా దినాలు ముగుస్తున్నాయి, సంవత్సరాలు ముగుస్తున్నాయి. మనుషులు పుడుతున్నారు, జీవిస్తున్నారు, చనిపోతున్నారు. మన తాతల కాలం నుంచి కూడా మరి తరం వెంబటి తరము ప్రారంభమవుతుంది, ముగుస్తూ వస్తుంది. మానవ జీవితం ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ఈ భక్తుడు చెప్పి ఉన్నాడని. అనగా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అనగా ఈ రాజ్యము శాస్త్రం కాదని తెలియజేస్తున్నాడండి. మన బ్రతుకుతున్న ఈ దినాల్లో మన జీవించే జీవితము శాస్త్రం కాదు. ఈ లోకంలో ఏది పొంది ఉన్నా, ఏది కలిగి ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఏది కూడా నీది కాదు, నీతో రాదు అన్నది వచ్చిన యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మనం కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించవచ్చు. ఈ లోకంలో మనం కలిగి ఉన్న దాన్ని బట్టి ఆనందించవచ్చు. ఈ లోకంలో మనం ఏది ఉన్నా మనదన్నట్టుగా జీవిస్తున్నాం. అది భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అనగా రాజ్యం అనేది ఒకటి ఉన్నది. మరి ఆ రాజ్యంలో ప్రవేశించాలని దేవుడి ఉద్దేశము. మరి ఆ రాజ్యంలోకి మరి నీవు రావాలంటే ఈ లోకంలో జీవించిన జీవితము సరిపోదు. నీ పొంది ఉన్నది ఏది కూడా రాజ్యం తీసుకుని వెళ్ళదు. నీ పండుకున్నది ఏది కూడా అందులోకి మరి నిలవనివ్వదు. కాబట్టి మరి ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. చూసారా, మరి రాజ్యంలో నువ్వు నడవాలంటే నువ్వు పరిశుద్ధత కావాలి. అందుకోసం యేసు ప్రభు లోకానికి 3-4 సంవత్సరాలు వచ్చి ఈ లోకంలో మానవుని ఎదుగు వచ్చి మనుషులను ప్రతి పాపాన్ని చూపిస్తూ ప్రతి మనుషుల పాపాన్ని విడిపించుటకు మార్గం చెప్పి ఉన్నాడు. అందులోంచే బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉన్నదని, పాపం వల్ల వచ్చే జీవితము మరణము. ఈ లోకంలో నువ్వు పొంది ఉన్న పాపాన్ని బయట జీవిస్తున్నాము, పాపంతో నడుస్తున్నాము. పాపమే మరి నీ చివరికి నీకేదో గొప్పదిగా ఉన్నది అనుకుంటున్నావు. అయితే ఈ పాపంలో మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నిత్య నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ లోకంలో నువ్వు ఎంత ఏడుస్తావంటే, ఎంత బాధపడతావంటే అది అంతము లేనిదే ఉన్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ మరణం తప్పించబడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి ఆ మరణము విడిపించబడాలంటే మరి నిన్ను చేర్చేవారు ఎవరనుకున్నారంటే అనుకుంటావు. నా గ్రామస్తులు ఉన్నారండి, నా భార్య ఉంది, నా భర్త ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా కలిగిన జ్ఞానం ఉంది, నేను ఏ విధంగా నా రాజ్యానికి వెళ్తాను అనుకోవచ్చు. నువ్వు చేసిన క్రియను బట్టి వెళ్తావు నువ్వు అనుకోవచ్చు. అది జరగని పనండి. ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే మరి దేవుడు ఒక్కడే మార్గము. నేనే మార్గమును, సత్యమును, జీవమును ఉన్నాను. నా మార్గం తప్ప ఆ మార్గంలోకి వెళ్ళలేవు. అయితే అటువంటి పరిస్థితులు కలిగి ఉండాలంటే నువ్వు చేయవలసిన పని మరి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకోవాలి. నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో జీవించినంత కాలం చేసిన ప్రతి పాపాన్ని నువ్వు దేవుని విడిచిపెట్టాలి. మరి ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు మరణిస్తే నిత్య నరకము. అప్పుడు నువ్వు ఎంత ఏడుస్తావంటే లోకంలో జీవించినంత కాలము కూడా అయ్యో తెలియక నేను జీవించాను, ఈ లోకంలో కలిగిన దాన్ని బట్టి సంతోషించాను, మరి ఈ లోకం పొంది ఉన్న దాన్ని బట్టి నేను ఆనందించాను, చివరికి ఈ నరకంలో యాతన పడుతున్నాను, బాధపడతావు. అందుకే యేసు ప్రభువు తెలియజేసింది ఏమనగా ఈ లోకంలో పాపం బట్టి జీవించదు. ఇప్పటికైనా ఈ పాపాన్ని ఒప్పుకో, యేసు ప్రభు దగ్గరికి ఈ పాపాన్ని విడిచిపెట్టు. పాపం నుంచి తప్పించబడితే ఆ రాజ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందు సువార్త నమ్ముడని చెప్తున్నాడు. నీ మనసు మార్చుకున్న దేవుడు చెప్తున్నాడు.
ఇప్పటికీ నీ మనసు మార్చబడిపోతే నీకు నెమ్మది లేదు, నీ మనసు మార్చకపోతే నీకు సంతోషం లేదు. కాబట్టి దేవుడు చదివేస్తున్నానుగా నువ్వు కలిగి ఉన్న దానికి ఎప్పుడు కూడా నెమ్మది పొంది ఉండదు. నెమ్మది లేకుండా విస్తారమైన దాని కంటే కొద్ది కలిగి ఉండడం మంచిది. ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా నీకు నెమ్మది లేదు. ఈ లోకంలో నువ్వు ధనం సంపాదించవచ్చు, జ్ఞానం సంపాదించవచ్చు, ఈ లోకంలో గొప్ప కుటుంబాన్ని కలిగి ఉండొచ్చు, గ్రామస్తులు కలిగి ఉండొచ్చు. అది ఏది పొంది ఉన్నా నీకు నెమ్మది లేదు. లోకంలో నువ్వు గొప్పవాడు ఉండొచ్చు కానీ నీకు నెమ్మది లేదు. అయితే అంటాడు నీకు నెమ్మది కావాలంటే యేసుప్రభు ఒకటే మార్గము. మరి ఆయన దగ్గర వచ్చి ఆయన మాటలు విని ఆయన మీద విశ్వాసం నుంచి జీవించినప్పుడు దేవునికి ఏమిస్తాడు అన్నాడంటే నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడంటాడు. కాబట్టి నువ్వు మారు మనిషి పని మీద దేవుడు తెలియజేస్తున్నాడండి. ఇంకా అనేక విషయాలు మీరు తెలియజేసుకోవాలంటే కొండపల్లి ప్రాంతంలో మరి అక్కడ మందిరం ఉంది, సేవకులు ఉన్నారు, మరి దేవుని ప్రజలు ఉన్నారండి. మరి మీకు ఏ కష్టం ఉన్నా, ఏ దుఃఖమున్నా, ఏమైనా సమస్య ఉన్నా, మరి ఏమైనా అవసరం ఉన్నా మీరు అక్కడ వస్తే ప్రార్థన చేస్తారు. దేవుడి వాక్యం గురించి అనేక విషయాలు మీకు వెల్లడిపరుస్తారు. కాబట్టి దేవుడు కొన్ని మాటలను దీవించును గాక. కొండపల్లి గ్రామంలో యెహోవా యీరే ప్రార్థనా మందిరం ఉందండి. ప్రతి ఆదివారం ఆరాధన 10:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. ప్రతి లక్షవారం ఉదయం 11 గంటలకు ప్రార్థన కొడుకు జరుగుతుందండి. రండి, మీరు దేవుని వాక్యాన్ని విని మీరు దేవుని ద్వారా ఇహమందు పరమందు ఆశీర్వదించబడండి. ప్రార్థన చేసి ముందుకు వెళ్తారండి. మా ప్రేమ పరలోకమందున్న మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన